నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం నేడు ప్రారంభమైన కాళేశ్వరం త్రివేణి సంగమం సరస్వతి పుష్కరాలు సూర్యోదయంలో పుష్కరాలు ప్రారంభించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బంది కలగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి కొండపల్లెపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన నల్గొండ కలెక్టర్ ఇలా పాటిల్ నేడు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ప్రపంచ సుందరీమణులు ఆలయం వద్ద ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు తిరుపతి శ్రీ తత్యాయగుంటలో ముగిసిన గంగమ్మ జాతర అమ్మవారి విశ్వరూప దర్శనాన్ని చూసేందుకు పోటెత్తిన భక్తజనం రైట్ ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కాళేశ్వరంలోని త్రివేణి సంగమం సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి గురువారం తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన పుష్కర మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది తెలంగాణ ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో తొలిసారి జరగనున్న సరస్వతి నది పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది ఈ సరస్వతి పుష్కరాలను గురువారం తెల్లవారుజామున మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు ఈ రోజు సూర్యోదయం నుంచి పుష్కర పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు ప్రతిరోజు దాదాపు 1,00,000 మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు అందరూ కూడా ఒక మనసులో ధాన్యం సేకరణలో జాప్యం జరగకుండా రైతులకు ఇబ్బంది కలగకుండా కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయకులు ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు కొండమల్లెపల్లి మండలం చిన్న అడిషేర్లపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఎమ్మెల్యేతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు లారీల సమస్య ఉందని తెలుసుకున్న కలెక్టర్ ప్రతిరోజు 6 లారీలు ఏర్పాటు చేసి వచ్చిన ధాన్యాన్ని వచ్చినట్లే మిల్లులకు పంపించాలని ఆదేశించారు ఈ సందర్భంగా ఆమె ధాన్యం తేమ శాతాన్ని సౌకర్యాలను తరుగును పరిశీలించారు కష్టం ఉంటే రైతులు ప్రజల కష్టం ఉంటే నేను వాళ్ళ సైడే ఉంటాను వేరే లాంటి మిల్లర్స్ నాకేం ఆబ్లిగేషన్ ఉంది స్నేహితులు అందరూ నా ఫ్రెండ్స్ నేనేమంటున్నాను ఇచ్చిన టార్గెట్ గవర్నమెంట్ నాకు ఇబ్బంది అవుతుంది రోజు వారిగా కలెక్టర్కు నేను ప్రెషరు నాకు రైతుల నుంచి ప్రెషరు కలెక్టర్ ఇబ్బంది కూడా మేము కూడా చేసిగా ఇంతమంది అవుతున్నా ఈ బిల్లులు ఇంకా ఏం చేయకపోతే వెంకటరామరెడ్డి రావాలి నాకు మా దగ్గర 9 లారీలు ఆగి ఉన్నాయి రోజు 80 లారీలు చెప్పిన తర్వాత మేము ఎప్పుడు ఏం సాయం చేయము ఎందుకంటే మాకు రైతులు ప్రజలు కొట్టుకొని తట్టుకోలేకపోతున్నారు. 20 days నుంచి
మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్కు వచ్చిన ప్రపంచ సుందరీమణులు ఈరోజు సాయంత్రం 5 గంటలకు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అతిథి గృహానికి చేరుకుని అఖండ దీపారాధనలో పాల్గొంటారు. స్థానిక కళాకారుల కోలాటం, సాంప్రదాయ భజన, శాస్త్రీయ నృత్య బృందాలతో తూర్పు గోపురానికి వెళ్తారు. ఆలయ ప్రాంగణంలో ఫోటోషూట్, గర్భాలయంలో ప్రత్యేక పూజలు, పంచనారసింహస్వామి దర్శనం, ఆలయ ప్రాంగణంలో గల శిల్పకళపై ఫోటో సెషన్స్ తదితర కార్యక్రమాలలో పాల్గొంటారు. అనంతరం పోచంపల్లి పర్యాటక కేంద్రాన్ని సందర్శించనున్నారు. వీరి రాక సందర్భంగా జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వాళ్ళకి కుండీలతో చేస్తారు ఫ్లవర్ పాట్స్ ఆ బొకేస్ అది కూడా వాళ్ళు తెచ్చుకొని మన దగ్గర కదా మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపల్ పరిధిలోని గాగిల్లాపూర్ తాండాలో వర్షం రావడంతో డ్రైనేజీ నీరు ఒక్కసారిగా ఇంట్లోకి వచ్చింది. దీంతో స్థానిక తాండావాసులు ఇంట్లో ఉండలేని పరిస్థితి ఏర్పడింది. గత సంవత్సరం నుంచి డ్రైనేజ్ విషయంపై స్థానిక శానిటేషన్ అధికారికి చెప్పినా పట్టించుకోకపోవడం వల్ల ఇప్పుడు డ్రైనేజీ నీటిలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని తాండావాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి ట్యాక్స్ల విషయంలో అయితే ప్రజల నుండి ముక్కుపిండి వసూలు చేస్తున్న మున్సిపల్ అధికారులు ప్రజలను ఇబ్బంది పెడుతున్నా డ్రైనేజీ సమస్యలను మాత్రం ఎందుకు పరిష్కరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. गोड़ी बाया उसमें पेटा काटती है वहां तक पेटा काटती है ये ना बेटा ना सारी बराबर वो मन ये निकल
वीडियो काढो या मदनार्दनाचं जिमेर टीम काढी कॅन ठीक आहे मार सुरेंद्रना जय सर ते काय करतो बेटा अरे नको कोणी रिया पुई रे गोडी बाया उठून पेटा काढती वाटत पेटा काढती जेवण भेटत म्हणून काय बरोबर हो म्हणून निकाल सर वीडियो काढो या मदनार्दनाचं जिमेर टीम काढी कॅन ठीक आहे मार యాదాద్రి జిల్లా బీబీనగర్ వద్ద రైలులో మంటలు చెలరేగాయి. మిర్యాలగూడ నుంచి కాచిగూడ వెళ్తున్న రైలు భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి దాటుతుండగా పొగలు అలుముకున్నాయి. గమనించిన ప్రయాణికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. బీబీనగర్ రైల్వే స్టేషన్లో రైలును ఆపిన సిబ్బంది ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి అపాయం జరగలేదన్నారు రైల్వే అధికారులు. తిరుపతిలోని శ్రీ తాతయ్య గుంటలో 8 రోజుల పాటు వైభవంగా సాగిన జాతర పరిసమాప్తమైంది. అమ్మవారి విశ్వరూప దర్శనాన్ని చూసేందుకు రాయలసీమ ప్రాంత ప్రజలు పోటెత్తారు. ఆలయం ముందు భాగంలో గంగమ్మ బొమ్మ తయారీలో దళితులు, కుమ్మరి, కంసాలి, చాకలి, మంగలి, గొల్ల వంటి మిరాషీదారులు పాల్గొంటారు. గంగమ్మ బొమ్మకు కావలసినంత బంకమట్టిని పక్కనే ఉన్న కుమ్మరి వాళ్లు బాగా పిసికి పక్కనున్న ఆచార్యులకు అందించడం ఆనవాయితీ. ఈ జాతర మహోత్సవంలో రాష్ట్రానికి చెందిన వారే కాకుండా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకకు చెందిన వేలాది మంది భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
మంగళవారం విడుదలైన సిబిఎస్ఈ 10వ తరగతి ఫలితాల్లో విజ్ఞాన్ పాఠశాల తన స్థానాన్ని నిలబెట్టుకుంది. 500 మార్కులకు గాను 493, 492, 490 మార్కులతో 5గురు విద్యార్థులు విజ్ఞాన్ విద్యాలయ స్థానాన్ని పదిలం చేశారు. ఈ సందర్భంగా బుధవారం నిజాంపేట్ విద్యాలయంలో మీడియా సమావేశంలో విజ్ఞాన్ విద్యా సంస్థల వైస్ చైర్పర్సన్ రుద్రమదేవి వివరాలను వెల్లడించారు. అనంతరం విద్యార్థులను తీర్చిదిద్దడంలో సహకరించిన తల్లిదండ్రులను సత్కరించారు. విద్యార్థులు ప్రతి ముగ్గురిలో ఒకరు 95% మార్కులు, 390 మంది 80% సాధించడం గర్వంగా ఉందన్నారు. Please give a big round of applause for Pradhan. Please join your hands and appreciate the efforts of our students. నమస్కారం. నిన్న విడుదలైన 10th సిబిఎస్ఈ ఫలితాలలో ఎం జితేష్ 493 out of 500, 98.6%. పి హన్సిత 492, 98.4%. అలానే 490, 98% అబవ్ 6 మెంబర్స్కి, 480, 96% అబవ్ 47 మెంబర్స్ అంటే క్లోజ్ టు 10 మెంబర్స్కి 10%కి. అలానే యావరేజ్ మార్క్ అన్ని క్యాంపసెస్లో 85% మేనేజ్ చేస్తూ, ఇది ఈ ఒక్క సంవత్సరం వచ్చిన రిజల్ట్ కాదు, లాస్ట్ 10-15 yearsగా సిబిఎస్ఈలో కన్సిస్టెంట్గా విజ్ఞాన్ ఇదే రిజల్ట్ అనలైజ్ చేస్తూ చదవటం. లాంగ్వేజెస్ అయితే వాళ్ళు చదివేది జస్ట్ టెక్స్ట్ చదవటమే కాదు, బిహైండ్ ద టెక్స్ట్, ఇన్ బిట్వీన్ ద లైన్స్, పోయట్ ఏమనుకుంటున్నారు, ఆథర్ ఏమనుకుంటున్నారు అని అనలైజ్ చేస్తూ చదవటం. అలానే గ్రూప్ సబ్జెక్ట్స్ అయితే వాళ్ళు ఏవైతే చదువుతున్నారో అవి రియల్ లైఫ్కి అప్లికబుల్ చేసుకుంటూ చదవటం వల్ల వీళ్ళకి ఏ ప్రాబ్లం ఇచ్చినా, ఏ కొత్త ప్రాబ్లం ఇచ్చినా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఏ కొత్త ప్రాబ్లం ఇచ్చినా భయపడకుండా దాన్ని అటెంప్ట్ చేయగలుగుతారు. ఇలా వాళ్ళు చిన్నప్పటి నుంచి ట్రైన్ అయి ఉన్నారు కాబట్టి బ్యాలెన్స్ చేస్తూ వాళ్ళకి ఎప్పుడైతే స్ట్రెస్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ ఇస్తూ లెర్నింగ్ ఎంజాయబుల్గా ప్రాసెస్ ఉందో ఈ రిజల్ట్ ఈరోజు పాసిబిలిటీ ఉంది. ఈ అన్ని రీజన్స్ వల్ల ఈరోజు ఈ రిజల్ట్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా మనందరికీ తెలుసు, 1977లో విజ్ఞాన్ మొట్టమొదటిసారిగా గుంటూరులో స్థాపించినప్పటి నుంచి 48 years తర్వాత ఈ రోజు కూడా అదే లీడర్స్, కోఆర్డినేటర్స్, టీచర్స్, ఎవ్రీబడి వర్కింగ్ విత్ ద సేమ్ కైండ్ ఆఫ్ జీల్ is what make this institution very special. And I would like to take this opportunity to thank all those teachers and all those leaders. And I also would like to thank all the parents for reposing their trust in this institution all these years. And media మిత్రులు, కాకినాడ సరస్వతి గానసభ సూర్య కళామందిర్ నందు పొన్నాడ వెంకట కామేశ్వరమ్మ శ్రీ అన్నమయ్య వెల్ఫేర్ సొసైటీ వారి సౌజన్యంతో పొన్నాడ శ్రీనివాస్ నేతృత్వంలో వాగ్గేయకారుడు అన్నమయ్య 617వ జయంత్యోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్వరభారతి సంగీత సరస్వతి గాన కళానిధి పెద్దాడ సూర్యకుమారి వారి బృందంచే ఆలపించిన అన్నమయ్య కీర్తనలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం కృష్ణవేణి లోకేష్ బృందంచే నృత్య కార్యక్రమం జరిపించి కాకినాడ గాంధీనగర్ పార్క్ స్వరాభిషేకం పివివి వీరభద్రరావు బృందంచే మ్యూజికల్ నైట్ ఘనంగా నిర్వహించారు. అవి కొన్ని లక్షల క్యాసెట్లు ప్రజల్లోకి వెళ్ళాయి. అప్పటి జీవితంలో ఈ నానాన్ని
తుమ్మల శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమాన్ని అంతటిని ఎన్నో రోజుల నుంచో కష్టపడి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతోంది. ముఖ్య ఉద్దేశం ఇందాకనే చెప్పాను, ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే వాళ్ళకి కొంచెం చిరు ఆర్థిక సహాయం చేయడం కోసమని ఈ కార్యక్రమం తలపెట్టామని చెప్పడం జరిగింది. అది నిజంగా మనం మెచ్చుకోదగ్గ విషయం. చదువుకోలేని పిల్లలు చాలామంది ఉంటారు. వారికి ఆర్థిక సహాయం ఉండక పాపం చదవలేకపోతూ ఉంటారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నేడు ప్రారంభమైన కాళేశ్వరం త్రివేణి సంగమం సరస్వతి పుష్కరాలు. సూర్యోదయంలో పుష్కరాలు ప్రారంభించిన మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు. ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బంది కలగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి. కొండపల్లెపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన నల్గొండ కలెక్టర్ ఇలా పాటిల్. నేడు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోనున్న ప్రపంచ సుందరీమణులు. ఆలయం వద్ద ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు. తిరుపతి శ్రీ తత్యాయ గుంటలో ముగిసిన గంగమ్మ జాతర. అమ్మవారి విశ్వరూప దర్శనాన్ని చూసేందుకు పోటెత్తిన భక్తజనం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్.